మోంతా తుఫాన్తో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బహుదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదకర స్థాయిలో నది ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రెడ్డి అండి, ఇచ్చాపురం. ఈరోజు మీరు చూస్తున్నారు బహుదా నది ఈ వరద బేభస్తమై చాలా పంటలే కాదు చాలా ఇల్లు కూడా మరి కూడడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. 2 రహదారులు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ 2 ఇచ్చాపురం మున్సిపాలిటీ అదేవిధంగా పట్టణానికి ఆనించుకున్నటువంటి పరిసర ప్రాంతాలు చాలా ఊళ్ళు ఉన్నాయండి. ఆ ఊళ్ళు నిత్యావసరాలకు కూడా రాని పరిస్థితి. 2 ఉన్నటువంటి రహదారులు పూర్తిగా ధ్వంసమైన కారణంగా నీటితో మునిగిపోవడం కారణంగా వారు రాకపోకలు బందైనాయండి. చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు పరిస్థితి దయనీయంగా ఉంది. దీనికి కారణం మన వరుస బగలెడ్డి డ్యామ్ ఆ తలుపులు ఎత్తడం వల్ల పూర్తిగా ఇచ్చాపురం నిజంగా పరిసర ప్రాంతాలు మొత్తం నీటి మట్టమై పొలాలు మొత్తం నాశనమని కాకుండా ప్రజలు కూడా ఎక్కట్లే ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంటైర్ ఆ 2 ఉన్నటువంటి వెల్లిపడ రహదారి అయితే ఉంది పూర్తిగా ఆ నీటి మునిగింది. అదేవిధంగా ఇక్కడ పాత బ్రిడ్జ్ అయినటువంటి ఇది కూడా మొత్తం నీటితో మునిగి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కలేని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఒరిస్సా వాళ్ళు నిజంగా నీరు మనకు రానప్పుడు ఎండాకాలంలో నీరు వదలట్లేదు, కానీ వాళ్ళకేదో నీరు ఎక్కువైపోతుందని చెప్పేసి ఒరిస్సా వాళ్ళు వరద వచ్చినప్పుడు మనల్ని నీరు వదిలి మన ఇబ్బందులు పడి ప్రాణాలు కూడా తీసిన పరిస్థితి ఉంది. ఒకసారి మనందరం కలిసికట్టుగా మనం ఆ ఒరిస్సాని సంప్రదించి మనం ఆ గేట్లు అయితే మళ్ళీ మూసివేసే ప్రయత్నం మీద చేయవలసిందిగా కోరుచున్నాం. కాకేనా ఇచ్చాపురం నియోజకవర్గానికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మనకి బగులడ్డి డ్యామ్ వల్ల ఎప్పుడైతే నీరు ఎక్కువ ఫ్లోయింగ్ అవుతుంటే వాళ్ళు ఇచ్చాపురానికి అవసరమైన టైంలో ఏ నీటి వాళ్ళకైతే ఎప్పుడైతే వరద ప్రభావం ఎక్కువైతేనే వాళ్ళు మనకి విడిచిపెడుతున్నారు. ఈ ప్రభావం ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళు ఒక్కసారి నీటి మొత్తం విడిచిపెట్టడం వల్ల ఇచ్చాపురం దిగువనున్న ప్రతి పొలానికి కాకుండా ప్రతి విషయం కూడా మాకు ఇబ్బంది ఎలాగుంటుందంటే రాకపోకలు కొత్తగా పెట్టుకోవడం వల్ల మనం వెల్లిపడ మీదకి దారిలో కూడా ఈ వర్ష ప్రభావం వల్ల ఈ రాకపోకలు స్తంభించడం వల్ల చుట్టూ తిరిగి
మినిమం 5 to 7 కిలోమీటర్స్ తిరిగి వెళ్ళడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఒరిస్సాకి ఆనుకుని ఉన్న మన ప్రాంతానికి ఆనుకున్న ఒరిస్సా ప్రాంతం వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇచ్చాపూర్ నియోజకవర్గంలో ఉన్న మనకు కానీ ఒక మంచి ఆయకట్టు ఉంటే ఇలాంటి ప్రాబ్లం ఫ్యూచర్లో ఉండదని మనందరం కూడా కలిసికట్టుగా ఇచ్చాపూర్ నియోజకవర్గానికి ఏ విధంగా డెవలప్ చేస్తే బ్రిడ్జ్ వస్తే మనం ఏ విధంగా బాగుపడతామో, రైతులు బాగుపడతారో ఆ విషయం కోసం ప్రజలందరూ అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేదండి. ఇది మన ఇచ్చాపురం డెవలప్మెంట్ కావాలి, మనకి పార్టీలు కాదు, మనకు కావాల్సిన ఇచ్చాపురం అభివృద్ధి. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా దీని మీద ఒక పెద్ద ప్రణాళిక చేసుకొని ప్రభుత్వానికి ప్రజలందరూ ఏకదాటిగా ఒకే విషయం మీద మనం అందరం మాట్లాడితే మనకు ఒక సమస్య, ఒక బ్రిడ్జ్ వచ్చే ఒక ఆయకట్టులాగా వస్తే మనకు అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. నీటి ప్రభావం వల్ల ఏవేవి మునిగిపోతున్నా అవేవి కూడా ఫ్యూచర్లో ఉండవని నా మనవి.